అందరికీ నమస్కారం. మరి మొట్టమొదటిసారి మన బీసీ కుల వృత్తులతో ఒక గుర్తింపు అంటూ తీసుకొచ్చిందంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని ఒక్కసారి గట్టిగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బీసీలకంటూ మనకు న్యాయం జరిగింది. ఇవాళ బీసీ కుల వృత్తులను అవమానించినటువంటి ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీ కుల వృత్తులు దండగన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి గట్టిగా బుద్ధి చెప్తాం 2024 ఎన్నికల్లో అని చెప్పి మనం అందరం కూడా నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కుల వృత్తుల్ని బీసీ వర్గాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని గతంలో ఆదరణ స్కీమ్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అభివృద్ధి చేసిన ఇవాళ మళ్లీ బీసీలకి ఒక నాయకత్వం ఇవ్వాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన వృత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇవాళ చాలా మార్పులు వస్తా ఉన్నాయి. టెక్నాలజీ మారుతా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం ఒక స్టడీ టీం చేసుకోవాలని మనం 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ 54 సాధికార కమిటీలని మనకి రిపోర్ట్ ఇవ్వమని మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తా ఉన్నారు. మనం మన ఏరియాల్లో తిరగడం, మన వృత్తుల్ని పరిశీలించడం, మన స్థితిగతులు పరిశీలన చేసుకుని ఒక అధ్యయనం చేసుకుని దాని రిపోర్ట్ మనం ఇస్తే రేపు దసరాకి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏదైతే ఇవాళ మనల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న దానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి దానికి నాంది పలికింది మన లోకేష్ గారు పాదయాత్ర